టాలీవుడ్‌కి చెందినటువంటి మరో నటుడు కన్నుమూశారు. 'ఫిష్ వెంకట్‌గా' పేరొందినటువంటి ఒక ఆర్టిస్ట్. హాస్య నటుడిగా ఒక విలన్ క్యారెక్టర్లు వేస్తూ గాని, విలన్ పక్కన సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు 'ఫిష్ వెంకట్'. ఆహ్, అసలు ఏంటి అసలు ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆయన నేపథ్యం ఏంటనేది ఒకసారి, ఎందుకంటే మనిషి మన ఎదుట లేరు గాబట్టి, అసలు అంటే ఒక అవేర్‌నెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో ఎలా ఎలా అంటే ఖచ్చితంగా నటులు చాలామంది చనిపోయారు. దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కొంతమంది బాగా సంపాదించేసి మంచి పొజిషన్‌కి వచ్చి అంత లైఫ్‌ని లీడ్ చేస్తూ చనిపోయిన వ్యక్తులున్నారు. మరికొంతమంది సినిమాల్లోనే నటించి, సినిమాల్లోనే సంపాదించి, సినిమాల్లోనే పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఉండి, చివరికి వాళ్ళు ఆహ్, చివరి దశలో కనీస డబ్బులు లేకుండా ఈవెన్ దహన సంస్కారాలకు కూడా లేని పరిస్థితి కూడా మనం చూసాం. కొంతమంది నటీనటుల విషయంలో చూసాం. కానీ 'ఫిష్ వెంకట్‌కి' ఆల్మోస్ట్ అటువంటి యాస్పెక్ట్ అనుకోవాలి. మరి ఏదైతే ఆహ్, వెండితెర మీద బాగా వెలుగుంది. కానీ దాన్ని అంటే ఆ సేవింగ్స్, ఆ డబ్బులు ఏవైతే బాగా అన్ని క్యారెక్టర్స్ చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు. చాలా ఎన్నో రకాలుగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. దాదాపు 100కు పైన సినిమాల్లో యాక్ట్ చేశారు. అయినప్పటికి కూడా ఆయనకి అటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన ఓకే. ఆ హెల్త్ సరిగ్గా చూసుకోకపోవటం అదొక యాస్పెక్ట్ అనుకుంటే, సరే హెల్త్ బాగోపోయినప్పుడు కూడా కొంత మనకున్నటువంటి ఆర్థిక స్తోమత ద్వారా దాన్ని బాగు చేసుకునే, అంటే సరి చేసుకోవడం, హెల్త్ చికిత్స చేయించుకోవడం గాని, లేదంటే మళ్ళీ రికవర్ అవ్వడం గాని జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆయన హెల్త్ ఇష్యూని సరి చేసుకునేంత మనీ కూడా లేక, ఇతరుల మీద డిపెండ్ అయ్యి, చివరికి అలా పోరాటం చేస్తూనే ఆయన తనువు చాలించారు. ఒకసారి ఆయన నేపథ్యం చూసినట్లయితే 1971 ఆగస్ట్ 3న మచిలీపట్నం, ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే పెద్దగా ఏం చదువుకోలేదు. ఏదో 3వ తరగతి, 4వ తరగతి ఎంతో చదివారు. అక్కడి నుంచి వాళ్ళు మచిలీపట్నం నుంచి ఇక్కడ సిటీకి రావడం, వాళ్ళు అంటే హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఐ మీన్ వాళ్ళు చిన్నప్పుడే అలా, ఈవెన్ దో చాలామంది 'ఫిష్ వెంకట్‌ని' తెలంగాణ అనుకుంటారు. బట్ ఆయన మచిలీపట్నంలో జన్మించి చిన్నతనంలోనే, పెద్దగా ఏం చదువుకోలేదు. చిన్నతనంలోనే ఆయన హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో నటన పట్ల విపరీతమైన ఇష్టం. ఆఫ్‌కోర్స్ మనోడు పెద్దగా చదువుకోలేదు. ఆ ఫేస్ కూడా స్టోన్ ఫేస్ లాగా ఉంటది. హార్డ్‌గా ఉంటది చూడటానికి కూడా. అయినప్పటికి కూడా నటన పట్ల ఇంట్రెస్ట్‌గా ఉండటం గానీ, ఏదన్నా ఇమిటేట్ చేయటం గానీ, అలా చేసుకుంటూ పోవటం, ఏదన్నా అంటే నటించాలని ఉంటుంది. కానీ అవకాశం దొరకదు. అవకాశం దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఎవరైతే రియల్ స్టార్ శ్రీహరి, ఆయన కూడా లేరు మన మధ్య. ఆయన పరిచయంతో, ఆయన ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యారు 'ఫిష్ వెంకట్'. సో దాదాపు సరే, 'ఆది' సినిమా మనం చూసే ఉంటాం. 'ఆది' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్నటువంటి ఐదారుగురు ఎవరైతే ఉంటారో, తెల్ల షర్టు, తెల్ల పంచెలతో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఫిష్ వెంకట్ ఒకరు. తొడగుట్టు చిన్న అంటూ ఒక క్యారెక్టర్, ఒక డైలాగ్ ఏదైతే వెళ్తుందో ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అది ఆఫ్‌కోర్స్ హీరో ఎలివేషన్ ఉన్నప్పటికి కూడా ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తి కూడా ఎలివేట్ అయ్యాడు. పర్టికులర్‌గా ఆ సినిమాలో 'తొడగొట్టు చిన్న ఒక్కసారి' అని అంటే ఏదైతే ఉంటాడో దాని ద్వారా చాలా హైలైట్ అయ్యారు. సో శ్రీహరి ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి 'ఫిష్ వెంకట్' వివి వినాయక్ కంట్లో పడ్డాడు. వివి వినాయక్ 'ఆది' సినిమాతోనే మనకు తెలిసిందే. ఆయన ఎంట్రీ ఇచ్చింది 'ఆది' సినిమాతోనే. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఆ సినిమాలో 'ఫిష్ వెంకట్‌కి' ఒక క్యారెక్టర్ ఇవ్వటం, అది బాగా హైలైట్ అవ్వటం. నెక్స్ట్ అంటే ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. పర్టికులర్‌గా ఎక్కువగా వివి వినాయక్ సినిమాలో మస్ట్‌గా కనిపిస్తూ ఉంటాడు. సినిమా ఏదైనా సరే, అది ఏ రేంజ్ అయినా సరే ఖచ్చితంగా 'ఫిష్ వెంకట్' ఉండేలాగా వివి వినాయక్ ప్లాన్ చేసుకునేవాడు. ఎందుకంటే 'ఫిష్ వెంకట్‌లో' ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, అంటే యాక్టింగ్ పట్ల ఆఫ్‌కోర్స్ ఆయన అందగాడు, సూపర్ డూపర్ ఏం కాదు. విలన్‌గా ఉన్నప్పుడు కూడా, విలన్‌లో కూడా ఒక రకమైనటువంటి ఒక బ్యూటీనెస్, హ్యాండ్సమ్‌నెస్ కనిపిస్తూ ఉంటుంది జనరల్‌గా కొంతమందిలో. బట్ అలా ఏమి ఉండదు. ఏంటంటే కొంచెం హార్డ్ ఫేస్‌గా ఉంటది. కొంచెం ఫెరోషియస్‌గా ఉంటారు. మేబీ దానివల్లే ఆయనకి క్యారెక్టర్స్ వచ్చాయి అనుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆయన సీన్స్‌లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ ఏమి ఇవ్వరు. డైలాగ్ చెప్తాడు. ఆ వాయిస్‌లో బేస్ కావచ్చు, ఆ స్లాంగ్ కావచ్చు. ఈ రెండే ఆయన మాండలికం ఏదైతే ఆయన చెప్తూ ఉంటారో, ఈ రెండే బాగా జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఆ డైలాగు ఏం తెలియని ఒక అమాయకతనం, అంటే మాట్లాడతారు కానీ దాని వెనకున్నటువంటి గూఢార్థం, లేదంటే ఆ భావమో ఏం తెలియకుండానే మాట్లాడేస్తాడు. ఆ యాక్సెంట్ అనేది బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే 'చెన్నకేశవరెడ్డిలో' పర్టికులర్‌గా చిన్న బాలకృష్ణ ఎవరైతే ఉంటారో ఆ బాలకృష్ణతో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. అంటే ఏదో చేశాడని బాలకృష్ణ కొడతా ఉంటాడు. సో అదో సీన్ అక్కడ కూడా బాగా ఎలివేట్ అవుతారు. నెక్స్ట్
గబ్బర్ సింగ్లో మనకు తెలిసిందే, గబ్బర్ సింగ్లో ఎంత ఫేమస్ అయిందో ఆ బ్యాచ్లో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులు ఇతను ఒక బాగా గుర్తింపు ఉన్నటువంటి నటుడు, అప్పటికే బాగా వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి నటుడు ఫిష్ వెంకట్. గబ్బర్ సింగ్లో కూడా మంచి నేమ్ వచ్చింది. ఆ అంత్యాక్షరిలో డాన్స్ వేస్తూ బాగా హిలేరియస్గా నవ్వించారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫుల్ లెంత్, ఒక రకంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో హైలైట్ ఆఫ్ ది క్యారెక్టర్, హైలైట్ ఆఫ్ ది మూవీ అంటే ఖచ్చితంగా ఇది అనుకోవచ్చు. అతని సుబ్రహ్మణ్యం ఫర్సేలో ఒక గ్యాంగ్, ఒక మెయిన్ విలన్కి పక్కన ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్కి లీడ్ చేసే వ్యక్తిలా కనిపిస్తూ ఉంటాడు. వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ కొంత వాళ్ళందరినీ కూడా ప్రేక్షకులు నవ్వించే పాత్ర చేస్తూ ఉంటారు. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది సుబ్రహ్మణ్యం ఫర్సేలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్. మీరు కావాలంటే మీరు ఒకసారి సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సినిమా చూడండి. ఖచ్చితంగా ఆ రోల్ ఫిష్ వెంకట్ చేసిన రోల్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ కృష్ణగాడి వీర ప్రేమ కథ అని వీర ప్రేమ కథ అనే ఒక సినిమా ఉంది, నాని వచ్చింది, హనురాగుపూడి దర్శకత్వంలో వచ్చింది. అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. గణేష్ పండల్కి మాకు అనుమతి ఇవ్వలేదు, ఎవడరా ఇవ్వలేదు అంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు పృథ్వీరాజ్తో, యాక్టర్ పృథ్వీరాజ్, 30 years పృథ్వీరాజ్తో ఆయనతో మధ్య జరిగే సంభాషణ కూడా చాలా హిలేరియస్గా ఉంటుంది. అంటే ఫిష్ వెంకట్ వెనక అదో ఆర్టిస్ట్, గుంటూరు ఆర్టిస్ట్ అతను, అంటే చాలా ఫేమస్ ఆర్టిస్ట్. ఆయనతో ఇబ్రహీం అలీ అనే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అతనికి జరిగే సంభాషణ కావచ్చు, పృథ్వీరాజ్కి మధ్య ఆయన మధ్య జరిగే సంభాషణ కావచ్చు, చాలా హిలేరియస్గా ఉంటుంది. ఆ 10 నిమిషాల బ్లాక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కృష్ణగాడి వీర ప్రేమ కథలో. ఇక బన్నీ సినిమాలో కూడా రఘుబాబు, అంటే ప్రకాష్ రాజ్ పక్కన ఉన్నటువంటి మెయిన్ సైడ్ విలన్ లాగా రఘుబాబు ఉంటారు. రఘుబాబు పక్కన గ్యాంగ్లో ఇతను ఫిష్ వెంకట్ ఒక నేమ్, ఒక క్యారెక్టర్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో కూడా రఘుబాబుకి అతని మధ్య జరిగే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇవి నేను చెప్పింది 4-5 క్యారెక్టర్లే కానీ, 4-5 సినిమాలకు సంబంధించినవి కానీ, బట్ ఆయన 100కు పైగా సినిమాలు తీశారు, చాలా ఇంప్రెసివ్గా యాక్ట్ చేశారు, అందరిని ఇంప్రెస్ చేయగలిగారు. అంటే అది చెప్తున్నాను కదా, పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏమి ఎవరు ఆయన. కేవలం బ్లేడ్ బాబ్జీ అనే సినిమా ఒకటి మేము గుర్తించారు. బ్లేడ్ బాబ్జీ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. మేబీ చాలామంది చూసి ఉండకపోవచ్చు కానీ, బట్ జయప్రకాష్ రెడ్డికి ఆయన మధ్య జరిగే సంభాషణ కావచ్చు, ఇవన్నీ బొంతకు సంబంధించి జరిగే సంభాషణ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బ్లేడ్ బాబ్జీ సినిమాలో. సో ఇట్లా చాలా క్యారెక్టర్లు, నేను చెప్పింది 5-6 క్యారెక్టర్లే కావచ్చు, బట్ ఆయన 100కు పైన సినిమాలు చేశారు. ఆయన చూడగానే ఒక నోటెడ్ ఫేస్ వచ్చాడరా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కృష్ణ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. జయప్రకాష్ రెడ్డి పక్కన విలన్గా ఉంటూ ఉంటారు. అట్లా రకరకాలుగా, పర్టికులర్గా వినాయక్ సినిమా ఏది తీసినా సరే ఖచ్చితంగా అని ఉంటుంది. బట్ ఎటువంటి ఎన్నో చాలా క్యారెక్టర్లు చేశాడు, పెద్ద సినిమాలు చేశారు, పెద్ద నటులతో యాక్ట్ చేసినట్టు ఫిష్ వెంకట్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే మెయిన్ పాయింట్, మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ కూడా ఇదే. ఎందుకు వచ్చింది అని అంటే, మనకు తెలిసిన సోర్స్ ప్రకారం చాలా క్లోజ్ అసోసియేట్స్ యొక్క వారి ద్వారా నుంచి తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఆయన బేసిక్గా పెద్దగా చదువుకోలేదు, అదొకటి. ఆయనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అలవాటైనటువంటి మద్యం, డ్రింకింగ్ ఏదైతే ఉందో ఆ డ్రింకింగ్ అనేది చాలా విపరీతంగా చేస్తారు, విపరీతంగా తాగుతారు. ఏదన్నా 4-5 రోజులు షూట్ లేకపోతే మాత్రం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెయిన్ అక్కడక్కడ కొత్తగూడెం అని, కొన్ని మచిలీపట్నం అని, అక్కడక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇక 4-5 రోజులు షూట్ లేకపోయిందంటే ఇక వెళ్ళిపోతాడంట. ఊరికి వెళ్ళిపోయి డబ్బులు బాగానే సంపాదించాడు. అది ఎందుకంటే వరుసగా క్యారెక్టర్స్ వచ్చాయి, బాగా బుక్ అయిపోయాడు. సరే ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టినట్లయితే, పెద్ద సినిమాల్లో నోటెడ్ డైరెక్టర్ కంట్లో పడ్డాడు కాబట్టి ఆబ్వియస్గా తీసుకున్నారు, క్యారెక్టర్ ఇచ్చారు, చేశారు, డబ్బులు కూడా తీసుకున్నాడు. అది ఎంత అనేది సెకండరీ, మనకు తెలియదు. బట్ ఆబ్వియస్గా పెద్ద సినిమాలు కాబట్టి కొంత ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అతని క్యారెక్టర్కి ఒక ఎలివేషన్ ఉంటుంది కాబట్టి, ఒక క్యారెక్టర్కి ఒక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ఫిష్ వెంకట్ అనే ఒక బ్రాండ్ పడింది కాబట్టి ఆబ్వియస్గా ఇచ్చే ఉంటారు. బట్ మనోడు దాన్ని సేవింగ్స్ గట్రా ఏమేం చేసుకోకుండా, ఏముందిలే లైఫ్ అంటే ఇంతలే అన్నట్టుగా ఏదో ఒక ట్రాన్స్లో ఉండిపోయి బాగా తాగటం, ఫ్రెండ్స్తో కలిసి 4-5 రోజులు సెలవు పెట్టి, అంటే షూటింగ్ లేకపోతే వెళ్ళిపోయి వాళ్ళతో బాగా ఫుల్గా తాగటం, తాగి అంతే అక్కడే పడిపోవటం, అట్లా చేయటం. దానివల్ల ఫ్రెండ్స్ కూడా చెప్పారట, చాలామంది ఫ్రెండ్స్ చెప్పారట, ఎందుకు అలా చేస్తావు, డబ్బులు ఏదో సేవ్ చేసుకోవాలి కదా, ఈ విధంగా తాగుతాం ఎందుకు అని చాలా చెప్పినప్పుడు కూడా ఆయన లైట్ తీసుకునేవారంట, ఏముంది అన్నట్టుగా తీసుకున్నారు. జస్ట్ లైక్ ఆల్మోస్ట్ శ్రీహరి గారి కేసు కూడా ఆల్మోస్ట్ ఇలాంటిది అనుకోవచ్చు. అఫ్కోర్స్ శ్రీహరి గారు వెల్ సెటిల్డ్ అప్పటికే, బట్ ఆయనకున్నటువంటి కొంత ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్లే కొత్తగా ఇబ్బంది పడ్డారు, లాస్ట్లో ఆ విధంగా ఆయన దానివల్లే చనిపోయారు అనేది ఒక ఆస్పెక్టు. ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి తప్పించి ఆయన బతకడు అనే ఒక తీర్మానించేసి డాక్టర్లు చెప్పేశారు. కానీ ఎంత చాలా కిడ్నీ డోనర్ దొరకటం కానీ, లేదంటేనో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన చికిత్స కావచ్చు, ఇది చాలా పెద్ద మొత్తంలో పెద్దగా ఖర్చు అవుతూ ఉంటుంది. మనకు తెలిసిందే, డోనర్ దొరికినా అతని బ్లడ్తో మ్యాచ్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా బయట వ్యక్తి వచ్చినా సరే లక్షల్లో డిమాండ్ చేస్తూ ఉంటారు.
సో ఇదొక ఆస్పెక్ట్. సో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మళ్ళా అదొక చికిత్స. దానికి కూడా లక్షల్లో ఖర్చవుతది. సో ఈయన యాక్ట్ చేసినప్పుడు కూడా, డబ్బు సంపాదించినప్పుడు కూడా అంత మొత్తంలో చివరికి ఆయన హెల్త్ పాడైపోయే టయానికి ఆయన అవన్నీ కూడా సేవింగ్స్ దగ్గర పెట్టుకోలేకపోయారు. ఇట్లా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పరిస్థితి చూసి వేరే నటీనటులు ఎవరో కొంతమంది స్పందించారు తప్పించి, ఊహించిన స్థాయిలో కూడా ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. స్పందించలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో ప్రభాస్ ఇంత ఇచ్చాడని, లేదంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంత ఇచ్చాడని ఏదో ఫేక్ న్యూస్ అయితే ప్రచారం జరిగింది కానీ, బట్ ఆయనకి అంత మేరకు జరిగిందే లేదు. ఎవరో తెలిసిన వ్యక్తులు ఒకరిద్దరు వెళ్ళి అది ఇచ్చేద్దాం అని చెప్పి, లేదంటే హాస్పిటల్ మార్పించి, నాకు తెలిసిన హాస్పిటల్ మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ చేయించుకోండి అని హాస్పిటల్స్ అయితే మారారు కానీ, బట్ దానికి కావాల్సినంత అమౌంట్ అయితే రాలేదు. సో ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఫిష్ వెంకట్ మనల్ని ఎన్నో క్యారెక్టర్లు చేసి అలరించినటువంటి ఫిష్ వెంకట్ తను చాలించడం జరిగింది. పిఆర్కే ఆసుపత్రిలో ఆయన చందానగర్లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఆ ఆసుపత్రికి కూడా వేరే ఎవరో పొలిటీషియన్ ఒక అతను, నాకు తెలిసిన హాస్పిటల్, అక్కడికి వెళ్ళండి ఫ్రీగానే చేస్తారని చెప్తే అక్కడి నుంచి వేరే హాస్పిటల్ నుంచి ఈ పిఆర్కే ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. బట్ మనకు తెలిసిందే, చాలా కీలకమైనటువంటి ఆర్గాన్స్ బాడీలో ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కిడ్నీస్, లివర్ అని అంటారు. ముందుగా హార్ట్, కిడ్నీస్, లివర్ అని అంటారు. సో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అవి అప్పటికే అతనికి ర్యాంకింగ్ ఆస్పెక్ట్ ఒకటైతే అప్పటికే అతనికి షుగర్ అటాక్ ఉంది, బీపీ కూడా ఉన్నట్లుగా ఉందని తెలిసి డాక్టర్లు చెప్పినట్టున్నారు. సో ఆబ్వియస్గా ఈ రెండు బీపీ షుగరు ఉన్న వ్యక్తులకి ఈ లిక్కర్ అనేది అస్సలు తాగకూడదు. ఖచ్చితంగా తాగాల్సిన, ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. తాగితే మాత్రం అది ఇంకా చావును కొని తెచ్చుకున్నట్టుగానే డాక్టర్లు ఇప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ రెండు పెట్టుకొని కూడా ఆయన ఆ విధంగా కంట్రోల్ చేసుకోకుండా తాగటం కానీ, రిపీటెడ్గా అంటే వద్దని వారించినప్పుడు కూడా అది ఆయన దానికి అడిక్ట్ అయిపోయి తాగటం, దీనివల్ల కొంత ఇంపాక్ట్ జరిగిందని, బాగా కిడ్నీస్, లివర్ డ్యామేజ్ అయినాయని, వాటికి చాలా ఇమ్మీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవి డబ్బులు లేవు. డోనర్ ముందుకు వచ్చినప్పుడు కూడా అతను డోనర్కి ఇవ్వాలన్నా కూడా డబ్బులు చాలా కావాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు కానీ అది మ్యాచ్ అయినట్లేదని మనకు తెలిసింది. సో అది సెకండరీ. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లేదంటేను ఆ డోనర్ వస్తే ఆ డోనర్కి కిడ్నీ వాళ్ళని సేకరించి పెట్టాలన్నా సరే ఖచ్చితంగా లక్షల్లో అవుతాయి. అది మినిమం ఒక 60-70 లక్షలు లేనిదే అవన్నీ కూడా అవని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల నడుమ ఫిష్ వెంకట్ అయితే మనందరినీ కూడా విడిచెళ్ళిపోయారు. అంటే ఆయన ఇక్కడి నుంచి మన మధ్య లేకపోయినప్పుడు కూడా, కానీ ఆయన చేసిన క్యారెక్టర్స్ మాత్రం ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండిపోతూ ఉంటాయి. ఆ స్థాయిలో అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అదే ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ అని మనం చెప్పుకోవాలి ఫిష్ వెంకట్ని. ఎందుకంటే ఆయన పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వడు. ఆయనకున్నటువంటి ఆ ఫేస్తోనే ఆ మాండలికం యాక్సెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సెంట్ ద్వారానే ఆయన ఇంప్రెస్ చేయగలుగుతారు. ఆ డైలాగు చెప్పేది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెట్టినట్లయితే ఇంప్రెసివ్గా చేస్తారు. ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఒక సందర్భం ఒకసారి చూడగానే భయం వేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన డైలాగ్ వర్షన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నవ్వుతాం. ఎందుకంటే వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఇంప్రెస్ చేయగలిగే అతి తక్కువ మంది నటీనటులు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఫిష్ వెంకట్ ఒకరని చెప్పుకోవాలి. బట్ అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు అనే విషయాన్ని మాత్రం అది కొంచెం కష్టమైనా కూడా నమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే అది నిజం కాబట్టి. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా వివి వినాయక్ చాలా ఎంకరేజ్ చేశారు. వివి వినాయక్ అతను ఎందుకంటే ఆ ప్రతి సినిమాలో ఉంటారు. ఈవెన్ ఆయన కూడా కలిశారట. మరి ఆయన ఎందుకు స్పందించలేదు, మరి పెద్దగా స్పందించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. మనం అవి కూడా మనం విన్నాం, చూసాం. బట్ ఎందుకు సంభవం మరి కొంతమంది ఎవరితో ఆయనతో క్లోజ్గా ఎవరైతే చివరికి గబ్బర్ సింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది వెళ్ళి వాళ్ళకి తోచిన మొత్తంలో ఏదో కొంత హెల్ప్ చేశారు. కానీ బట్ పెద్ద మొత్తంలో అక్కడ అవసరం ఉంది. కానీ పెద్ద ఆర్టిస్టులు తలుచుకుంటేనే అది అవుతుంది. పెద్ద ఆర్టిస్టులు ఏదైనా హీరోలు కానీ ఏమన్నా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చినట్లయితే మేబీ బతుకుండేవారేమో. అంటే ఓవరాల్గా ఒక మాట చెప్పొచ్చు, మనం ఎంత నటించినా, ఎంత సంపాదించినా ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిడిల్లోనే 53 సంవత్సరాలే ఆయనకి. 1971లో పుట్టారు. ఇప్పటికి 53 ఇయర్స్. పెద్ద అంటే మిడిల్ ఆఫ్ ది ఏజ్ అనమాట ఒక మాట చెప్పాలంటే. సో ఆయన ఇంకొన్ని సంవత్సరాలు బతికుండొచ్చు. కానీ ఏదైతే ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటేనేమో ఇండస్ట్రీ నుంచి పెద్దగా సహకారం లేదనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రకరకాలుగా చెప్తారు. ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళకి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మేము అంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది పెద్ద హీరోలు ఆయనతో ఉన్నటువంటి బాండింగ్ వల్ల కొంచెం ముందుకు వచ్చి హెల్ప్ చేయొచ్చు. బట్ సంహవ్ అటువైపు నుంచి కూడా ఏమి రెస్పాన్స్ రాలేదు. ఇక అది చాలా సివియర్గా అయిపోయిన పరిస్థితి. కిడ్నీలు పూర్తిగా పనిచేయని పరిస్థితి, లివర్ కూడా పెద్దగా పూర్తిగా పనిచేయని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన మన అందరి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒక్క గుణపాఠం అయితే నేర్చుకోవచ్చు. ఎలా ఉన్నాం, ఎలా చేసాం, ఎంత సంపాదించామని కాదు, మనం హెల్త్ జాగ్రత్త చేసుకున్నావా, సంపాదించిన మొత్తాన్ని సేవింగ్స్ రూపంలో దాచుకున్నావా,
అవసరమైతే అవి మన హెల్త్‌కి, మన మన కుటుంబ సభ్యుల హెల్త్‌కి కావచ్చు, లేదంటే వారి బాగోగుల కోసం, వారి హెల్త్, వారి వారి ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా వాళ్ళ హెల్త్ కోసం కావచ్చు, ఈ విధంగా సేవింగ్స్ చేసుకున్నావా లేదనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.